హాయ్ ఫ్రెండ్స్. హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియో ఏంటంటే మేము యాక్చువల్లీ నేను హరి ఇద్దరం కలిసి ఒక ట్రిప్కి వెళ్ళాం, ఒక ట్రెక్ చేసాం. అదేంటంటే హరిహర్ ఫోర్ట్ ట్రెక్. మేము ఫస్ట్ ముంబైకి వెళ్ళాం ఫ్రెండ్స్ ఆల్రెడీ. అది మేము వ్లాగ్లో యాడ్ చేయలేదు. ఇది జస్ట్ హరిహర్ ఫోర్ట్ ట్రెక్. సో హరిహర్ ఫోర్ట్ ట్రెక్ వ్లాగ్ మాత్రమే చేసాం. మేము యాక్చువల్లీ హరిహర్ ఫోర్ట్ ట్రెక్ చాలా రీల్స్ చూసాం, చాలా ఫేమస్ అని విన్నాం. సో చాలా రోజుల నుంచి వెయిట్ చేస్తూనే ఉన్నాం, వెళ్దామని. కరెక్ట్ టైం దొరికింది మా ఇద్దరికి. సో అస్సలు ఇంకా నెక్స్ట్ థాట్ కూడా లేకుండా ఫస్ట్ వెళ్ళిపోయాం ట్రెక్కి. ఈ హరిహర్ ఫోర్ట్ ట్రెక్ మహారాష్ట్రలో నాసిక్ దగ్గర మహారాష్ట్రలో. సో అక్కడ నుంచి మేము ట్రెక్ స్టార్ట్ చేసాం. అసలు చాలా కష్టంగా ఉంటుంది అనుకున్నాం, కానీ హైట్ ఎంత ఉందంటే 3676 feet ఉంటుంది పీక్కి. ఇప్పుడు మీరు ఏదైతే చూస్తున్నారో అదే హర్షేవాడి విలేజ్. సో ఆ షెడ్ చూసారా, అక్కడ మేము ఎంట్రీ టికెట్ తీసేసుకొని అక్కడ నుంచి మేము ట్రెక్ అనేది స్టార్ట్ చేసేసాం. మేము ఈ ఫోర్ట్కి అక్కడ టికెట్ తీసుకోగానే కొంచెం నడిస్తే ఇలా మనకు హరిహర్ ఘాట్ మెయిన్ ఎంట్రీ పాయింట్ కనిపిస్తుంది. అక్కడ నుంచి ఇంకా మన యుద్ధం అనేది స్టార్ట్ చేసేసాం. బుడంకాయ ఫ్రెండ్స్. ఇలా కొంచెం సేపు ఆ బోర్డు దగ్గర ఓవర్ యాక్షన్ చేసేసి ఆ స్టెప్స్ ఎక్కి వెళ్ళిపోయాం ఫ్రెండ్స్ ట్రెక్కి. మీరు ఈ హరిహర్ ఫోర్ట్ అనేది చాలా రీల్స్లో, చాలా షార్ట్స్లో చూసే ఉంటారు. 90 degrees ఇంక్లైన్డ్ స్టెప్స్ అయితే చూసి ఉంటారు కదా. సో మేమేమనుకున్నామంటే 90 degrees స్టెప్స్ ఒక్కటే మనం పైకి ఎక్కి తర్వాత అక్కడ పైన అనేది ఒక డోర్ అనేది ఒకటి ఉంటుంది, అక్కడ దాకే అనుకున్నాం. కానీ ఇది వేరే. ఆ 90 degrees స్టెప్స్ దగ్గరికి వెళ్ళడానికి కూడా మనం స్టార్టింగ్ 3 kilometers అలా ట్రెక్ చేసిన తర్వాతే ఆ స్టెప్స్ దగ్గరికి అయితే వస్తాం ఫ్రెండ్స్. పోదాం. షార్ట్ కట్. నేను లూజర్ హరీష. బ్లర్ అయిపోయినా. బేర్ గ్రిల్స్. అమ్మా చైన్ ఒప్పిస్తుంది ఫ్రెండ్స్. ఈ చేత పట్టుకున్నా. మాకు ఈ డాగ్ ఒక కంపెనీ లాగా. అసలు ట్రెక్ స్టార్ట్ చేసినప్పటి నుంచి లాస్ట్ పీక్ దాకా మమ్మల్ని వదలలేదు ఫ్రెండ్స్. 2 బిస్కెట్లు వేసాం అంతే. మేము అది బెస్ట్ ఫ్రెండ్స్ అయిపోయి లాస్ట్ పీక్ దాకా మాతో పాటు వచ్చేసింది. ఇంకా కొంచెం దూరం నడిచేసి అక్కడ కొద్దిసేపు రెస్ట్ తీసుకున్నాం. వెనకాల మా బ్రీత్ వాయిస్ని మాత్రం భయపడకండి. మేము ఆల్రెడీ చాలా అలసిపోయాం. అక్కడ మీకు పెద్ద పెద్ద రాళ్ళు కనిపిస్తున్నాయి కదా, అలాంటివి చాలా రాళ్ళు మేము ఎక్కి వచ్చాం. బాగా అలసిపోయాం. సో ప్లీజ్ అవాయిడ్ దిస్ బ్రీత్ నాయిస్ ఫ్రెండ్స్. ఒకసారి మీరు కూడా ఊహించుకోండి, చాలాసేపు ట్రెక్ చేసి అన్ని రాళ్ళెక్కి రప్పలెక్కి అలాంటి ది బెస్ట్ వ్యూ చూస్తూ కొద్దిసేపు అలా స్టోన్ మీద కూర్చొని రెస్ట్ తీసుకుంటే ఎంత హాయిగా ఉంటుందో. మాకు ఈ బ్రెత్ టేకింగ్ వ్యూ అంటే ఏంటో ఇప్పుడు అర్థమైంది ఫ్రెండ్స్.
మేము యాక్చువల్లీ ఎర్లీ మార్నింగే స్టార్ట్ అయ్యాం. ఎర్లీ మార్నింగే స్టార్ట్ అయ్యి ట్రెక్ చేసిన ఆ మహారాష్ట్ర ఎండకి అసలు తట్టుకోలేకపోయాం ఫ్రెండ్స్. బాగా చెమటలు వచ్చేసి అలసిపోయాం. యూ కెన్ సీ దట్. అవి ఇచ్చేయండి తాగేద్దాం. ఆ కొండ మీద మేము ఈ షాప్ చూసి అసలు షాక్ అయిపోయాం. అసలు మనం ఒక బ్యాగ్ తీసుకొని నడవడానికే అసలు అలసిపోతాం. అలాంటిది వాళ్ళు చాలా పెద్ద పెద్ద స్టఫ్, చాలా వెయిట్ మూసుకొని వచ్చి అక్కడ షాప్స్ పెట్టేశారు. నేను చూపిస్తా ఫ్రెండ్స్. ఈసారి కాయలు కనిపిస్తాయి చిన్నవి. ఈ ఫారెస్ట్ అంతా అవే కాయలు ఉన్నాయి. ఎస్ చూపిస్తా. వాటి పేరేంటో అసలు తెలీదు. ఎక్కడ చూసినా అవే అనిపిస్తున్నాయి. తినచ్చా అని వేరే అంకుల్ని అడిగితే తినచ్చమ్మా అని చెప్పేశారు. సో తినేసాం. టేస్ట్ మాత్రం అదిరిపోయాయి. ఆల్మోస్ట్ మేము కూడా స్టెప్స్ దగ్గరికి వచ్చేసాం. మాలాగా మీరు కూడా ఎర్లీ మార్నింగ్ స్టార్ట్ అవుతే ఇలాంటి క్లౌడ్ ఉన్న వ్యూస్ చూడొచ్చు మంచిగా. ఇప్పుడు మీరు చూస్తున్నదే మనం ఎక్కబోయే ఫోర్ట్. కనిపిస్తున్నాయి కదా స్టెప్స్, అవే ఎక్కేస్తాం ఫ్రెండ్స్ ఇప్పుడు మేము. చూడండి ఫ్రెండ్స్, అక్కడ మీకు కొన్ని ఇట్లా గేట్స్ లాగా కనిపిస్తున్నాయి. అక్కడ నుంచి వచ్చాం. అది మొత్తం అక్కడ నుంచి స్టిక్ ఇట్లా పెట్టు. ఇది కారు కూడా కనిపిస్తుందా? ఇది ఇట్లా కట్టి అది ఆడ ఇట్లా గేట్స్ కనిపిస్తున్నాయి ఫ్రెండ్స్. అక్కడ నుంచి అదంతా వచ్చి ఎట్లా వచ్చి అలా తీరా ఎవరో ప్లాస్టిక్ వేసారు. డు నాట్ లిటర్ అని చెప్పినా కూడా అట్లా వచ్చి ఇలా వచ్చాం. క్లౌడ్స్ చూడండి. కట్టి పట్టుకొని నడుచుకుంటూ వచ్చాం ఫ్రెండ్స్. ఇంకొక మంచి వ్యూ చూపిస్తాను మీకు. చచ్చిపోతారు ఫ్రెండ్స్ వ్యూ చూస్తే. అది మనం ఎక్కబోయే ఫోర్ట్ ఫ్రెండ్స్. ఆల్రెడీ సగం దూరం వచ్చేసాం. సరే ఇంకా సాగిపోతుంది కదా అని చూస్తే ఏదో ఇలాంటి హర్డల్స్ అన్నీ క్రాస్ చేసిన తర్వాత ఆ స్టెప్స్ దగ్గరికి వెళ్ళాం. మనం పక్కా షూస్ తీసేసే ఆ స్టెప్స్ ఎక్కాలి. లేదంటే ఒకవేళ వర్షం పడిందంటే పక్కా స్లిప్ అయ్యి డైరెక్ట్ మనం ఇంటికి వచ్చేస్తాం ఫ్రెండ్స్. మళ్ళీ మనం దిగాలి, ట్రెక్ చేయాలి, ఈ సోదంతా ఉండదు. డైరెక్ట్ ఇంటికే. హరీష హాయ్ చెప్పు. అస్సలు క్రేజీ ఉంది గైస్. ఆ స్టెప్స్ అయితే ఎక్కుతుంటే అస్సలు మేమేనా ఇది ఎక్కేసామా నిజంగా అని అనిపించేసింది. అస్సలు మైండ్ పని చేయలేదు కొద్దిసేపు మాకు. మేము నిజంగానే వచ్చామా ఎక్కేస్తున్నామా అని. అసలు ఒక్కొక్క స్టెప్ మనకి నీ హైట్ ఉంది. అస్సలు పొట్టోళ్ళు అయితే అసలు వెళ్ళకండి ఫ్రెండ్స్, ఎక్కలేరు మీరు. ఈ వ్యూ చూసారా? మేము సగం ఎక్కి అక్కడ కూర్చొని కింద చూసాము. గుండె జారి మోకాల్లోకి వచ్చేసింది. గుండె దడక్కుమనింది ఒక్కసారిగా. అసలు ఇది చూసారా? ఇన్ కేస్ ఏమైనా వర్షం వచ్చి ఒక ఫుట్ స్టెప్ అటు ఇటు అయితే పక్కా ఇంటికే మీరు అడ్రస్ వేరేది ఉండదు ఫ్రెండ్స్. పక్కా ఇంటికి వచ్చేస్తారు. ఇలా ఉంటాయనే ముందుగా మనం షూస్ కింద పెట్టేసి చాలా జాగ్రత్తలు తీసుకొని నడవాలి. అసలు ఏమన్నా వ్యూసా ఇన్సేన్. అస్సలు ఇక్కడ చూసారా? సపోర్ట్ ఉండదు, ఏముండదు. సో సేఫ్టీ మెజర్స్ తీసుకొని వెళ్ళండి గైస్ వెళ్ళేటప్పుడు. ఇలా గృహల్లో అటు ఇటు దూరి మొత్తానికి పైకి అయితే వచ్చాం. ఒక చోట అయితే అస్సలు చాలా భయం వేసింది, ప్యానిక్ వచ్చేసింది మాకు.
ఎక్కడైనా స్లిప్ అయిపోయి కింద పడిపోతామేమో అని భయం వేసింది. అస్సలు సపోర్ట్ లేదు, పట్టుకోవడానికి ఏం లేదు, స్లిప్పరీ ఉంది, వాటర్ ఉంది మొత్తం. అప్పుడే జస్ట్ వర్షం పడింది, తగ్గింది. మొత్తానికి స్టెప్స్ ఎక్కైతే వచ్చేసాం. అయిపోయిందిరా దేవుడు వచ్చేసాం అనుకునేసరికి మాకు అక్కడ ఒక అంకుల్ ఇంకో షాక్ ఇచ్చాడు ఫ్రెండ్స్. ఇది కాదమ్మా పీక్ పాయింట్, ఇంకా మీరు నడవాలి, ఇంకా కొండ ఎక్కాలి, పక్కన ఇంకో కొండ ఉంది, ముందుంది ముసల పండుగ అని చెప్పాడు. సరే ఇంకా కొంచెం అవంతా మేము ఇంకా డైజెస్ట్ చేసుకోలేకపోయినాం. అందుకే కూర్చొని ఫుడ్ తినేసి మంచిగా డైజెస్ట్ చేసుకొని వెళ్ళాం ఫ్రెండ్స్. మేము అసలు ఏం లగేజ్ కూడా తీసుకోకుండా మొత్తం మనుషులు ఎక్కడానికే అసలు ఇంక్లైన్డ్ స్టెప్స్ ఎక్కడానికే చాలా కష్టమైంది. కానీ వీళ్ళు పైకి ఫుడ్ తీసుకొని వచ్చి మొత్తం ప్రిపేర్ చేసి ఇస్తున్నారు. అసలు ఆ మ్యాగీ అయితే మ్యాడ్ చేసినాడు ఫ్రెండ్స్ ఆ అన్న. అసలు ఆ వ్యూస్తో ఆ మ్యాగీ తింటుంటే సూపర్ ఉండింది. అదిదా సర్ప్రైజ్ ఫ్రెండ్స్. ఇది పీక్ అంట. మేము అక్కడే పీక్ అయిపోయింది అనుకున్నాం. ఆ స్టెప్స్ ఎక్కేసిన తర్వాత ఇది మొత్తం ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, అంతా నడవాలి. అదంతా నడిచేసిన తర్వాత అక్కడ ఒక కొండ కనిపిస్తుంది కదా, ఆ కొండలో చాలా కొండలు ఎక్కి రాళ్ళు ఎక్కి రప్పలు ఎక్కితే మొత్తానికి ఈ ఫ్లాగ్ ఎక్కడైతే కనిపిస్తుందో అదే పీక్. ఫైనల్లీ వీఆర్ హియర్ అట్ ద పీక్ ఫ్రెండ్స్. పీక్ వచ్చేసాం ఫ్రెండ్స్. వన్ థింగ్ ఏంటంటే సేమ్ ప్లేస్లో రిటర్న్ అవుతాం. అప్పుడు చాలా మంకీస్ ఉంటే బ్యాగ్స్ అన్ని తీసేసుకుంటే జాగ్రత్తగా ఉండండి ఫ్రెండ్స్. నెక్స్ట్ వ్లాగ్ బై.